ఐఐటి స్టూడెంట్స్ ఏం చేసినా సరే చాలా గొప్పగా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒక 22 కోట్ల రూపాయల ఫామ్ హౌస్ని కొంటున్న ట్రాన్సాక్షన్లో ఒక అతన్ని పట్టుకున్నారు. పట్టుకుంటే అతని గురించి కూపీలాగితే వాళ్ళ గుండె ఆగిపోయి. ఇతని పేరు జైన్. ఇతను ఐఐటిలో చదువుకున్న విద్యార్థి, బిఈ చేశాడు. కానీ ఒక ఇన్నోవేటివ్ స్కీమ్గా తన బెగ్గింగ్ వృత్తిని చేపట్టాడు. అంటే బెగ్గింగ్ని చాలా చక్కగా దాన్ని సర్దిద్దుకున్నాడు అన్నమాట. దీంట్లో ప్రత్యేకంగా 1800 మందికి అంటే 1800 బెగ్గర్స్ని ఇతను చాలా రాచ బెగ్గర్గా అంటే రాయల్ బెగ్గర్స్గా తీర్చిదిద్దాడు. వాళ్ళకి 3 పూట్ల భోజనం, అంతేకాకుండా చక్కని ఇండ్లు, వాళ్ళకి వచ్చే దాంట్లో 20% కమిషన్ మాత్రమే వీళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇస్తూ ఇతను ఎంత సంపాదించాడంటే అసలు గుండెలు ఆగిపోయేంతగా సంపాదించాడు. ఒక్క నిమిషం ఆగండి, మీకు చెప్తున్నది. అతను సంపాదించింది సుమారు 8 ఫ్లాట్లండి. 8 బొంబాయిలో 8 ఫ్లాట్లు. అంతేకాకుండా 460 కోట్ల రూపాయలు ఆయనకి క్యాష్ పట్టుబడింది. ఇవి కాకుండా లగ్జరీ విలాస్ ఉన్నాయి. లగ్జరీ విలాస్ అంటే బొంబాయిలో చాలా కాస్ట్లీగా ఉంటే వాటి రెంట్లు కూడా చాలా బాగా వస్తాయి. మరి దేనికైనా ఐఐటి స్టూడెంట్స్ వారికి సాటి ఎవరు లేరండి. ఇక్కడితో ఊరుకోలేదండి. పాపం 4-5 బాధ్యులుగా పెట్టుకున్నాడు. మనకు కొద్దిగా ఖర్చు పెట్టాలి కదా. వచ్చిన దాన్ని ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే మనిషికి పశువుకు తేడా ఎక్కడ ఉంది అంటాడు మన రావుగోపాలరావు. కాబట్టి ఈయన చక్కగా తన యొక్క తెలివితేటలని ఎంతో బాగా ఉపయోగించి 1800 మంది ఉపాధి ఇవ్వటమే కాకుండా తను కూడా రిస్క్ లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా, అసలు ఏ ట్యాక్స్ లేకుండా టోటల్ ఫ్రీ ఇన్కమ్తో 460 కోట్ల రూపాయల క్యాష్ ఒక్క వ్యక్తి దగ్గర పట్టుబడిందండి. అవురా అనుకున్నారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మరి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సంచలనాత్మకమైన విషయాలు మీకు తెలియాలంటే మరి ప్రతినిత్యం మన ఛానల్ చూడండి. ఈ ఛానల్లో మీకు కావాల్సినవన్నీ తిరుగుతూ ఉంటాయి. మీ ఎన్ రామ్జీ, గుడిగంటలు టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ, బాయ్.